ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మొట్టమొదటి సినిమా హీరోయిన్ అలనాటి అంటే 1950 1980 ఆ మధ్యలో 25 పాటు వందలాది చిత్రాల్లో కథానాయికగా నటించిన నటీమణి. అలనాటి అగ్రస్థాయి హీరోలు అంటే ఎవరండి? ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కదా. వాళ్ళిద్దరి పక్కన నటించినటువంటి అగ్రస్థాయి హీరోయిన్లు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరి పేర్లు కూడా 3 అక్షరాలతో ఉండేవి. వాళ్లల్లో ఒక ఆమె ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మొట్టమొదటి సినిమా శీర్షికలోని హీరోయిన్. ఆవిడ వయసు ప్రస్తుతం 79 సంవత్సరాలండి. మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా ఈ హీరోయిన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, హీరోయిన్ గానే వెండితెర జీవితం నుంచి నిష్క్రమించారు. అంటే చాలా మంది ఆ హీరోయిన్ కెరీర్ ముగిశాక తల్లి, వదిన ఇలాంటి పాత్రలు వేస్తారు కదా. ఈవిడ అలాంటి పాత్రల జోలికి వెళ్లకుండా హీరోయిన్ గానే చిత్రరంగం నుంచి విరమించారు. అందం, అభినయం సమపాళ్లలో కలగలిసిన ఈ అలనాటి హీరోయిన్ కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు. చాలా విశేషం ఏమిటంటే, ఈ హీరోయిన్ కెరీర్ లో ఆవిడ కెరీర్ చాలా ఉచ్చ స్థాయిలో కొనసాగుతూ ఉండగా ఏదో విభేదాల వల్ల అలనాటి అగ్ర హీరోలు ఇద్దరూ కూడా ఈవిడ్ని బహిష్కరిస్తే ఆవిడ ఏమాత్రం భయపడకుండా ద్వితీయ శ్రేణి హీరోలతో నటించి కూడా తన స్థాయిని నిలబెట్టుకుని ఆత్మగౌరవం విలువని చాటి చెప్పిన నటీమణి అని సినీ ప్రముఖులందరూ కూడా ఈవిడ్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఈ రోజు మొదటి సినిమా శీర్షికలో మనం మాట్లాడుకోబోయే అలనాటి హీరోయిన్ జమున గారు. జమున గారి బాల్యం, ఆవిడ సినిమాల్లోకి ప్రవేశించిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. జమున గారి తాతగారు విజయనగరం సంస్థానంలో, అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారు విజయనగరం సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగానో ఆస్థాన పండితుడిగానో ఉండేవాళ్ళండి. ఆయన పేరు వెంకటప్పయ్య గారు. అయితే ఆయన చిన్నతనంలోనే మరణించడం వల్ల ఆ కుటుంబాన్ని పోషించేటటువంటి బాధ్యత జమున గారి అమ్మగారి మీద పడింది. ఆవిడ పేరు కౌసల్యాదేవి. వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారు అంటే జమున గారి తాతగారు ఏం చేశారంటే, సరదాగా చిన్నప్పుడు హరికథలు నేర్పించారు. విజయనగరం కదా ఉండేది, అక్కడ ఆదిభట్ల నారాయణదాస్ గారు వాళ్ళందరి ప్రభావం వల్ల హరికథలు ఎక్కువగా ఉండేవి. మామూలుగా నేర్పించారు హరికథలు. కానీ వాళ్ళ తాతగారు చనిపోయాక వాళ్ళ అమ్మగారికి ఆ హరికథల వల్లనే సంపాదన తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ మేనమామ గారు ఎక్కువగా కుటుంబ బాధ్యతలు తీసుకునేవాళ్ళు కాదట. అయితే చాలా మంది అగ్ర కుటుంబం నుంచి, అగ్రవర్ణం నుంచి వచ్చి ఇలా హరికథలు చెబుతున్నారు అని చాలా మంది ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళట. కానీ జమున గారి అమ్మగారు మాత్రం వాటిని పట్టించుకోకుండా ఆవిడ హరికథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ హరికథలతోటి ఊరు వెళుతూ ఉండేవాళ్ళు. అలా హరికథలు చెబుతూ ఊరూరు తిరిగేటటువంటి క్రమంలో ఒకసారి ప్రొద్దుటూరు వెళ్లారు. ఇదంతా జమున గారి అమ్మగారి గురించి అండి. ప్రొద్దుటూరు వెళ్లి అక్కడ హరికథలు చెప్పారు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఎక్కడైనా హరికథలు, బుర్రకథలు అవే ఎక్కువ కాలక్షేపాలుగా ఉండే పల్లెటూరులో. ఇంకా సినిమాలు రాలేదప్పటికి. ఈవిడ ప్రొద్దుటూరులో హరికథలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఉండి ఆ ఊళ్ళో ఒక వారం రోజులు 10 రోజులు వరుసనే హరికథలు చెప్పి అక్కడి నుంచి వేరే ఊరు వెళ్తారు. అలా ఒకళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు ఆ ఇంటి ఆయన పేరు నిప్పాణి నరసింగరావు గారు. ఆయన లాయర్ గారు. వాళ్ళ ఇంట్లో ఉండి హరికథలు చెప్పి వేరే ఊరు వెళ్లేటప్పుడు ఆ లాయర్ గారు ఈ కౌసల్యాదేవి గారిని చూసి, అమ్మాయి చాలా బాగుంది, మన అబ్బాయికి ఇస్తే పెళ్లి చేస్తే బాగుంటుంది అని వాళ్ళ అబ్బాయి నిప్పాణి శ్రీనివాసరావు ఆయనకి అడిగి పెళ్లి చేసుకున్నారు కౌసల్యాదేవి గారిని. ఆ విధంగా జమున గారి అమ్మగారికి, నాన్నగారికి వివాహం అయ్యిందండి. ఆ నిప్పాణి శ్రీనివాసరావు గారు అంటే జమున గారి నాన్నగారు బాగా చదువుకున్నారు. కానీ ఏవో పరిస్థితుల వల్ల ఆయన వ్యాపారంలోకి దిగారు. ఆ వ్యాపారం చేసే నిమిత్తం ఆయన హంపి వెళ్లారు. హంపిలో ఉండగా జమున గారు పుట్టారు. ఆవిడ పుట్టిన తేదీ 1936లోనండి, ఆగస్టు 30వ తేదీ. జమున గారి కంటే ముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. ఆ తరువాత అమ్మాయి జమున. ఆ పేరు ఎలా పెట్టారంటే, అప్పట్లోనే చాలా ఆధునికంగా ఉంటుంది కదా. వాళ్ళ అమ్మగారు నాన్నగారు
పండరీపురం వెళ్లి ఆ దేవుణ్ణి మొక్కుకుని వచ్చాక అమ్మాయి పుట్టిందట. అందుకని ఆ దేవుడి పేరు మీదుగా జనాబాయి అని పెడదాం అనుకున్నారు. కాకపోతే ఎవరో ఏం చెప్పారంటే పుట్టినటువంటి నక్షత్ర ప్రకారం ఒక నది పేరు కూడా కలిస్తే బాగుంటుంది అని చెప్పేసరికి ఆ జనాబాయి, యమునా నది ఆ రెండూ కలిపి జమున అని పేరు పెట్టారు. ఆ విధంగా అప్పట్లోనే ఆధునికమైనటువంటి పేరు పెట్టడం వల్ల సినిమాల్లోకి వచ్చాక మళ్ళా పేరు మార్చుకునేటటువంటి అవసరం రాలేదు అని జమున గారు తన ఆత్మకథలో రాసుకున్నారు. జమున గారి తర్వాత ఇంకొక అబ్బాయి, ఇంకొక అమ్మాయి కూడా పుట్టి చనిపోయారు. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు ఉన్నాడు. జమున గారు మొత్తం 5 పిల్లల్లో 3 చనిపోగా జమున గారు, ఆమె తమ్ముడు గిరిధర్ మిగిలారు. ఆ వ్యాపార నిమిత్తం హంపీలో ఉన్నటువంటి ఈ నిప్పాణి శ్రీనివాసరావు గారు, అంటే జమున గారి నాన్నగారు, జమున గారి అమ్మగారు 2 పిల్లల్ని తీసుకుని పసుపు ఎగుమతి వ్యాపారం చేయడానికని తెనాలి దగ్గరలో ఉన్న దుగ్గిరాలు వచ్చారు. అప్పటి వరకు ఈమెకి తెలుగు రాదు. హంపీలో ఉండడం వల్ల కన్నడమే ఉండేది. అప్పటికి ఆమె వయసు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జమున గారి వయసు. తమ్ముడు వయసు అంటే ఇంకొక 3 సంవత్సరాలు ఎంతో ఉండేటాను. వాళ్ళ అమ్మగారు మాత్రం హరికథలు చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నారు. దుగ్గిరాలు వచ్చాక కూడా కొంతకాలం హరికథలు చెప్పారట. దుగ్గిరాలు వచ్చాకే జమునని వాళ్ళ తమ్ముణ్ణి స్కూల్లో చేర్పించడం అనేది జరిగింది. అక్కడికి వచ్చాక ఈవిడ తెలుగు నేర్చుకోవడం, అక్కడి నుంచి స్కూల్కి వెళ్లడం. వీళ్ళ అమ్మగారు హరికథలు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఆవిడకి ఏమైనా విరామం కావాలంటే ఈ చిన్నపిల్లని ఎక్కించి స్టేజ్ ఎక్కించే పాటలు పాడించడం అలాంటివి చేస్తూ ఉండేవాళ్ళట. ఆ విధంగా చిన్నప్పటి నుంచి తల్లి గారిని గమనిస్తూ పెరగడం వల్ల తెలియకుండానే జమున గారికి సంగీతం పట్ల కాస్త ఆసక్తి పెరిగింది. అది గమనించి వాళ్ళ దుగ్గిరాల్లో ఒక మాస్టర్ దగ్గర హార్మోనియం నేర్పించడానికని చేర్పించారు. అయితే ఆ మాస్టర్ దగ్గర ఒకటే హార్మోనియం ఉండేది. అక్కడికి వెళ్లిన విద్యార్థినులందరూ కూడా ఒక క్యూలో నుంచుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హార్మోనియం మీద అభ్యాసం చేయాలి. ఇది కష్టంగా ఉంటోందని వాళ్ళ అమ్మగారు ఒకసారి వాళ్ళ నాన్నగారితో చెప్పి హార్మోనియం కొనిపించి ఇంట్లోనే జమున గారికి దాదాపుగా 2-2.5 సంవత్సరాల పాటు హార్మోనియం మీద సంగీతం నేర్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకున్నారు, ఇంకోవైపు అమ్మగారు హరికథలు చెప్పడం చూసి ఆవిడకి కూడా కాస్త రంగస్థలం అంటే బెరుకు గాని అలాంటిదేమీ లేకుండా ఉండింది. అలా జరుగుతున్నప్పుడు స్కూల్లో చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా ధైర్యంగా ఉండేదాన్ని. నాకు ఎవరంటే కూడా భయం ఉండేది కాదు. ఏమైనా నిజం మాట్లాడాలన్నా కానీ పెద్దవాళ్ళ దగ్గర కూడా నేను ధైర్యంగానే ఉండేదాన్ని అని చెప్తూ జమున గారు ఆత్మకథలో ఒక సన్నివేశం రాసుకున్నారు. ఏమిటంటే ఆ దుగ్గిరాల హై స్కూల్లో చదువుకునేటప్పుడు 6వ తరగతో 7వ తరగతో చదువుతున్నారు అనుకుంటాను. ఆ పక్క ఊళ్ళకి వెళ్లి సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది. ఎవరు? ఈ స్కూల్ వాళ్ళందరూ. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి చుట్టుపక్కల స్కూళ్ళందరూ కలిపి ఏదో ఒక పెద్ద స్కూల్కి వెళ్లి అక్కడ పిల్లలతోటి సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. ఆ విధంగా జమున గారిని కూడా తీసుకెళ్లారు. ఆ స్కూల్లో అన్ని స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులతోటి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే కార్యక్రమానికి. అక్కడ చిన్నపిల్ల ఏదో గౌన్ వేసుకుని 2 జడలు వేసుకుని రిబ్బన్లు కట్టుకుని స్వర్గసీమలో భానుమతి గారు పాడిన పాట ఓహోహో పవర్ అని అప్పట్లో చాలా ప్రసిద్ధి. ఆ పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఈవిడ అభినయించడం ప్రారంభించారు. ఆ పాట మధ్యలో నా వలపు కౌగిలిలో ఓలలాడరావే అని ఒక వాక్యం ఉంటుంది. అది కూడా ఆవిడ అలాగే పాడుతూ అభినయించేసరికి ప్రేక్షకులందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ఎల్లేశారట. ఇక అర్థం కాలేదు, ఏమిటి నేను బాగానే పాడుతున్నాను కదా. అప్పుడు గనక వాళ్ళందరూ గొడవ చేసినప్పుడు నేను ఏడుస్తూ వెళ్లిపోయి మేస్టార్ని అడగకపోతే నాకు ఆ బహుమతి వచ్చేది కాదు. ఈ ధైర్యం అనేది చిన్నప్పటి నుంచి కూడా నాకు అలాగే ఉండింది అని ఆవిడ రాసుకున్నారు ఆత్మకథలోను. ఇలా ఆవిడ చిన్న చిన్న నాటకాల్లో కూడా వేషాలు వేయడం ప్రారంభించారు. ఈవిడ చిన్నపిల్లగా ఉంది, ఇలాగా డాన్సులు చేస్తోంది, పాటలు పాడుతోంది అని తెలిసి ఆ ఊళ్ళో ఉండే నాటక సమాజం వాళ్ళు వచ్చి, ఇవన్నీ కూడా ఆవిడ హై స్కూల్ వరకే, ఆ ఊళ్ళో ఒక నాటక సమాజం వాళ్ళు వచ్చి ఢిల్లీ చెలో అని ఒక నాటకం వేస్తున్నాము, దీంట్లో హీరో గారి చెల్లెలి పాత్ర ఒకటి ఉంది, మీ అమ్మాయిని పంపిస్తారా అని వీళ్ళ ఇంట్లో అడిగారు. వీళ్ళ అమ్మగారు నాన్నగారు కోపడ్డారు. మా అమ్మాయి ఏంటి బయటకు వచ్చి నాటకాలు వేయడం ఏంటి, ఇలాంటివి మాకు ఇష్టం లేదు, ఏదో స్కూల్లో అంటే పిల్లలతో కలిసి వేస్తోంది అన్నారు. కాకపోతే వాళ్ళు బాగా బలవంతం చేసి చెల్లెలి పాత్రేనండి, ఎక్కువసేపు ఉండదు, మీ అమ్మాయి అయితే చురుగ్గా చలాకీగా ఉంది అని బతిమాలడంతో సరేలే అమ్మ వెళ్ళు అని ఆ ఢిల్లీ చెలో అనే నాటకంలో ఓ చిన్నపిల్ల పాత్ర వేయడానికి పంపించారు.
ఆ విధంగా ఒక ప్రొఫెషనల్ నాటకంలో మొట్టమొదటిసారిగా వేదిక ఎక్కింది జమున గారు ఈ ఢిల్లీ చలో అనే నాటకంతో. అది అయ్యాక అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు. చిన్నపిల్ల అయినా కానీ పెద్దవాళ్లతో పోటీగా చేసింది, ఈ పిల్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది నాటకాల్లోని. కానీ నాటకాల్లో కొనసాగుదామని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఆ చుట్టుపక్కల నాటకాల్లో చిన్నపిల్ల వేషాలు వేయడానికి ఈవిడ ఒక్కరితే కనిపించింది అందరికీ. దాంతో ఇంకో 2-3 నాటకాల్లో కూడా అలాగే చిన్నపిల్లల పాత్ర వేయాల్సి వచ్చింది. ఆ నాటకాల్లో ఒకటి మా భూమి అని అప్పట్లో బాగా ఎక్కువగా ఆడేది. ఆ మా భూమి నాటకాన్ని ఎక్కువ సార్లు నటింపచేసినటువంటి ఒక నటుడు దర్శకుడి వల్లే ఈమె మళ్ళా వెండితెరకి హీరోయిన్ గా పరిచయం అవుతుందని అప్పుడు ఆవిడకి తెలియదు. ఆ మా భూమి నాటకంలో నటించమని అడిగారు. చిన్నపిల్లగా కొన్నిసార్లు ఆవిడ నటించారు. ఇలా ఆవిడ అడపదడప చిన్న చిన్న వేషాలు వేస్తూ నాటకాల్లో, అది కూడా అవసరం ఉండి కాదు, వాళ్ళు బ్రతిమాలుతున్నారని స్కూల్లో చదువుకుంటూ ఉండగా వాళ్ళ తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒకరోజు ఇంటికి వచ్చి, అమ్మా మేము తెనాలి దగ్గర మండూరు అని ఆ ఊళ్ళో ఒక నాటకం వేస్తున్నాము, మీ అమ్మాయిని పంపించండి, నేను జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళా నేను ఇంటి దగ్గర అప్పచెప్పే బాధ్యత నాది, చిన్నపిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము. ఆ నాటకంలో ఒక చిన్న డాన్స్ ఉంది, ఒక 4-5 నిమిషాలు, దానికి ఎవరూ దొరకటం లేదు, చిన్నపిల్ల అయితే బాగుంటుంది కదా అని వీళ్ళింట్లో అడిగారు. వీళ్ళింట్లో వాళ్ళు ముందు ఇష్టపడలేదు. ఇదేమిటి, ఏదో స్కూల్లో నాటకాలు అనుకున్నాం, మామూలు నాటకాలు అనుకున్నప్పుడు వేరే ఊరు వెళ్లి నాటకం వేయడం అంటే ఎలా కుదురుతుందంటే, కాకపోతే ఆ మాస్టర్ మీద ఉన్నటువంటి గౌరవంతో, సరే మాస్టారు జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళా మీరే వెనక్కి తీసుకురండి అని ఆ మాస్టర్ తోటి పంపించారు. ఆ తెలుగు మాస్టర్ ఎవరో కాదండి, కొంగర జగ్గయ్య గారు. తర్వాత రోజుల్లో మళ్ళా ఈ చిన్నపిల్లతోటి హీరోయిన్ గా కూడా, చిన్నపిల్ల హీరోయిన్ గా తాను హీరోగా నటిస్తానని జగ్గయ్య గారు అప్పుడు అనుకుని, ఆయన మాస్టారు, ఈవిడ 6వ తరగతిలోనో 7వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థిని, అంతవరకు మాత్రమే. సరే, మొత్తానికి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని ఆయన ఈ చిన్నపిల్లని తీసుకుని మండూరులో నాటకం వేయడానికి బయలుదేరారు. ఎలా వెళ్ళాలి, దుగ్గిరాల నుంచి పాసెంజర్ రైలు ఎక్కి తెనాలిలో దిగి అక్కడి నుంచి ఓ జట్కా బండి ఎక్కి ఇంకెక్కడో దిగి పొలాల్లో నుంచి నడుచుకుంటూ ఆ మండూరు వెళ్ళాలి. మొదటి 2 ప్రయాణాలు బాగానే జరిగినాయి. ట్రైన్లో వెళ్లారు, తెనాల్లో దిగారు, అక్కడి నుంచి జట్కా బండి ఎక్కారు, ఏదో ఊళ్ళో దిగారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పటికే సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. ఈ పిల్ల గొడవ చేయడం మొదలుపెట్టింది, నేను రాను ఇక్కడికి, ఇంకా నడవలేని ఇంత దూరం నుంచి, ఇప్పటికే నా ఓపిక అయిపోయింది అంటుంటే ఆ తెలుగు మాస్టర్ ఎత్తుకుని చిన్నపిల్లని నాటకానికి తీసుకెళ్లారు. జగ్గయ్య గారికి జమున గారికి అంత వయో వ్యత్యాసం ఉండేదండి. ఈవిడ చాలా చిన్నపిల్ల, 11-12 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికి. తీసుకెళ్లి ఆ మండూరు అనే ఊళ్ళో నాటకంలో ఈ చిన్నపిల్లతో ఒక డాన్స్ చేయించారు. ఆ నాటకం పేరు ఖిల్జీ రాజ్య పతనం. నాటకం బాగా జరిగింది, ఈ చిన్నపిల్ల డాన్స్ కూడా బాగా జరిగింది. మొట్టమొదటిసారిగా ఇలా పెద్ద పెద్ద మహామహులు అనేటటువంటి నటుల మధ్య నటించడం, ఆ నాటకం అంతా చూడడం ఇదే మొదటిసారి. అంతకుముందు నాటకాలు వేసినప్పుడు ఏదో తన నాటకం వేసేది, ఇంటికి వెళ్ళిపోయేది. జగ్గయ్య గారి నటన, మిగతా వాళ్ల నటన చూసి చాలా ఆశ్చర్యపోయి, నటన అంటే ఇలా ఉంటుందా అనేటటువంటి తెలిసే వయసు. ఆ నాటకంలో ఇంకొక ఆయన కూడా వేశారు. అయితే అప్పట్లో ఈ చిన్నపిల్లైనటువంటి జమునకి ఆ ఇంకొక ఆయన గురించి తెలియదు. ఆ ఇంకొక ఆయన ఎవరంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఆ తర్వాత రోజుల్లో గుమ్మడి గారితోటి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చి పోతుందని అప్పుడు తెలియదు. అంటే ఆ నాటకంలో జమున గారు, చిన్నపిల్ల, జగ్గయ్య గారు, గుమ్మడి గారు ముగ్గురు వేశారనమాట. అలా ఆ నాటకం అయిపోయింది. ఇంక ఎక్కువగా నాటకాలు వేయాలని కాదు, చదువు, సంగీతం, వాళ్ళ అమ్మగారు హరికథలతో చెప్తుంటే వెళ్ళడం, అలా నడుస్తుంది కాలం. అలా నడుస్తూ ఉండగా ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏమిటంటే రాజకీయ నాయకులు వచ్చారు. జయప్రకాష్ నారాయణ, నీలం సంజీవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. ఇదంతా ఇప్పుడండి 1936 నుంచి ఒక 11 సంవత్సరాలంటే స్వాతంత్రం రావడానికి ముందు అనుకోండి. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఊళ్ళో మీటింగ్ జరుగుతుంటే జమున గారు ని పిలిచి అక్కడ ప్రార్థనా గీతం ఏదో పాడమన్నారు. ఆవిడ అప్పటి 8వ తరగతి ఏదో చదువుతున్నారు. సరే, చిన్నపిల్ల ఊళ్ళో బాగా చలాకీగా ఉంటుంది, నాటకాలు కూడా వేస్తుంది అప్పుడప్పుడు అని ప్రార్థనా గీతం పాడింది. ఆ ప్రార్థనా గీతం తన జీవితంలోని ఒక మలుపుకి కారణం అవుతుందని అప్పుడు జమున గారే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు అనుకోలేదు. ఏం జరిగింది, ఆ పాట పాడేటప్పుడు ఎవరో ఆ దూరంగా బడ్డీ కొట్టు దగ్గర నుంచి ఒక ఆయన విన్నాడు. ఆయన ఎవరు, మద్రాసు నుంచి ఏదో ఆ దుగ్గిరాల్లో ఎవరో బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఈ పాట విన్నాడు. విని మర్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్లి తన పరిచయం చేసుకున్నాడు. నా పేరు సత్యనారాయణ అండి, నేను మద్రాసు నుంచి వచ్చాను, మద్రాసులో నేను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటాను, మీ అమ్మాయి చాలా బాగా పాడింది,
అందుకని మీకు అభినందిద్దామని వచ్చాను అని చెప్పాడు. వీళ్ళు నమ్మలేదు. సినిమాల్లో వేషాలు వేయడం ఏంటి, అయినా ఇక్కడికి రావడం ఏంటి అనుకున్నారు. కానీ మొత్తానికి సర్లే ఏమైంది, ఊరికే అమ్మాయిని పొగుడుతున్నాడు అంతే కదా అని కాసేపు మాట్లాడారు. నిజంగానే ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళ ఊళ్ళో ఒక తెలుగు సినిమా వచ్చింది. ఆ తెలుగు సినిమాలో చూస్తే నిజంగానే ఒక చిన్న వేషం వేశాడు. ఆ పరిచయం తోటి ఈయన రోజు వీళ్ళింటికి రావడం, కాసేపు కబుర్లు చెప్పి వెళ్లడం, ఈ అమ్మాయిని పొగడ్డం, వాళ్ళ అమ్మగారు పాటలు అవి పాడుతుంటే వాళ్ళ అమ్మగారి దగ్గర కాసేపు కూర్చోవడం, ఇలా చేస్తున్నాడు. ఒక 5-6 రోజుల తర్వాత ఆయన నెమ్మదిగా మొదలుపెట్టాడు. ఏమండి, మీరు అనుకోకపోతే నేను మాట చెప్తాను, మీ అమ్మాయిని సినిమాల్లోకి ప్రవేశపెట్టొచ్చు కదండి, నేను సినిమాల్లోనే ఉన్నాను, అందరూ మంచి మంచి వాళ్ళు కూడా వస్తున్నారు, ఉన్నత కుటుంబాల వాళ్ళు కూడా వస్తున్నారు, మీ అమ్మాయిని సినిమాల్లో చేర్పిస్తే కనుక మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంత ఎత్తున లేచారు. ఏమిటయ్యా, నువ్వేదో ఊరికి చుట్టంగా వచ్చావు, మంచిగా మాట్లాడుతున్నావు కదా, పెద్ద మనిషి అని రమ్మన్నాము, ఇదేమిటి, మా అమ్మ ఏమిటి, సినిమాల్లో నటించడం ఏమిటి, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడు మాకు అని కొంచెం కఠినంగా మాట్లాడి ఆయన పంపించారు. ఆయన నిజంగానే సినిమాల్లో ఉన్న మనిషే, ఆయన కూడా నిజాయితీగానే చెప్పాడు సలహా కూడా. సర్లే ఎందుకులే అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈవిడ మామూలుగా స్కూల్కి వెళుతోంది, ఏదో అడిగితే చిన్న చిన్న నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తోంది, వాళ్ళ అమ్మగారి దగ్గర సంగీతం నేర్చుకుంటోంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా వాళ్ళ ఊర్లో ఎవరో ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆవిడేదో వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ, ఏంటమ్మా మీ అమ్మాయి ఏం చేస్తుంది అని జమున గారు అమ్మగారిని అడిగితే వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఏదో చదువుకుంటోంది 8వ తరగతి, ఏదో దానికి కొంచెం పాటలు వచ్చు, అప్పుడప్పుడు స్టేజ్ మీద వేస్తుంది అంటే ఆ ముసలావిడ ఏమన్నారంటే, ఆగు మా రాజాతో చెప్తాను, మా రాజా కొత్తగా సినిమా తీస్తున్నాడు, కొత్త వాళ్ళు కావాలట అని అంది. వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు, రాజా ఏమిటి, ఈవిడేంటి, వీళ్ళబ్బాయి ఏమిటి వేయడం అని. ఆ ముసలావిడ చెప్పినటువంటి రాజా ఎవరు అంటే గరికపాటి రాజారావు గారు. ఆయన రాజమండ్రిలో డాక్టర్ గా ఉండేవాళ్ళు. ఆయనకి చాలా నేపథ్యం ఉందండి. గరికపాటి రాజారావు గారు అంటే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది సుమారుగా 1951 ఆ ప్రాంతాల్లో. ఆయన ప్రజానాట్య మండలిలో చాలా చురుకైనటువంటి కార్యకర్తే కాకుండా నటుడు, నాట్యం చేసేవాడు, దర్శకత్వం వహించేవాడు, నాటకాలు సమకూర్చేవాడు, ఇలాంటివన్నీ ఆయన చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజానాట్య మండలి కార్యకర్త. ఇప్పుడు మాట్లాడుకుంటున్న సమయానికి 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన నాటకాలు వేస్తున్నారు. ఆయన డాక్టర్ రాజారావు, వృత్తిరీత్యా వైద్యుడు, వైద్యం చేస్తూ నాటకాలు వేస్తూ ఈ కమ్యూనిస్టు భావాలతోటి, వామపక్ష భావాలతోటి ప్రజానాట్య మండలి దళాలని ఆయన నడిపిస్తూ ఉండేవాడు. ఆయన మా భూమి నాటకాన్ని దాదాపుగా 1000 సార్లు వేశారటండి ఆంధ్రదేశం అంతటా ఆ రోజుల్లో. ఆయనతో పాటుగా ఇంకొంతమంది కూడా వేషాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ వేషాలు వేసే వాళ్లలో ఒకళ్ళు మన అల్లు రామలింగయ్య గారు, అలాగే మరికొంతమంది కూడా ఈ ప్రజానాట్య మండలిలో గరికపాటి రాజారావు గారితో కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఆయన నాటకాలు వేస్తూ ఇంకోవైపు వైద్యం చేస్తూ ప్రజా వైద్యశాలలు అని విజయవాడ దగ్గర కంకిపాడు దగ్గర పోరంకిలోను, ఇంకో 2-3 ఊళ్ళల్లోనూ కూడా పెట్టారు. బాగా ఆదాయం కూడా వచ్చేది. మద్రాసులో కూడా ప్రాక్టీస్ పెట్టారు. ఒకవైపు ఆదాయం వస్తోంది, ఇంకోవైపు నాటకాలు వేస్తున్నారు. ఆయన అప్పట్లో చాలా పేరున్నటువంటి కేవలం కళాకారుడే కాకుండా వైద్యుడు కూడా. ఆయనకి సినిమా తీయాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. వాళ్ళ పిన్ని గారు, ఇదిగో ఇందాక మనం మాట్లాడుకున్న జమున గారి ఇంటికి వెళ్ళినటువంటి పెద్ద ఆవిడ ఏమందంటే, మా అక్కయ్య గారు అబ్బాయి ఉన్నాడు రాజా అని, సినిమా తీస్తున్నాడు, వాడికి చెప్తాను నీ గురించి అంత. వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు, ఏదో పెద్ద ఆవిడ అంటోందిలే అన్నారు. ఆ మాట వదిలేశారు. అంతకు ముందు మాట్లాడిన సత్యనారాయణ మద్రాసు వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిన వారం రోజులకి వీళ్ళ ఇంటికి కబురు వచ్చింది. ఏమని, రాజమండ్రి నుంచి డాక్టర్ రాజారావు గారు రమ్మంటున్నారు మిమ్మల్ని అని. జమున గారు వాళ్ళ నాన్నగారు కలిసి రాజమండ్రి వెళ్లారు. అసలు ఏమిటో చూద్దామని. అక్కడికి వెళ్ళాక పరిచయాల మధ్య తెలిసింది ఏమిటంటే, ఆ డాక్టర్ రాజారావు గారికి ఈ జమున గారి పెదనాన్న గారికి చాలా పరిచయం ఉంది. జమున గారి పెదనాన్నగారు ఆర్ఆర్ నిప్పాణి అని అప్పట్లో పెద్ద జర్నలిస్టు, స్వాతంత్రోద్యమంలో కూడా చురుకుగా పాల్గొంటూ ఉండేవాళ్ళు. ఈ గరికపాటి రాజారావు గారు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ చాలా పరిచయం ఉందని అప్పటికే తెలిసింది. అందుకని జమున గారి నాన్నగారికి కూడా రాజారావు గారిని చూడగానే కాస్త సొంత మనిషిని చూసినట్టుగా అనిపించింది. రాజారావు గారు ఏం చెప్పారంటే, ఏమండి మీ ఇంట్లో మీ అమ్మాయి బాగా నాటకాలు వేస్తుందని, పాటలు పాడుతుందని తెలిసింది, మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాము, అందుకని చెప్పి ఈ సినిమాలో కొత్త అమ్మాయిని నేను ప్రవేశపెడదాం అనుకుంటున్నాను, మీ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి కబురు చేశాను అని ఆయన చెప్పారు. చెప్తే వీళ్ళ నాన్నగారికి పెద్దగా ఎగ్జైటింగ్ గా ఏమీ ఫీల్ అవ్వలేదు. కానీ కాకపోతే పెద్ద అయినా తెలిసిన ఆయన చెబుతున్నారని సరేలేండి అలాగే అన్నారు.
ఆయన ఏం చెప్పారంటే, మేము మొట్టమొదటిసారిగా తీస్తున్నామండి, కొత్తగా తీస్తున్నాము, అందరం కొత్త వాళ్ళం సినిమా రంగానికి, అందుకని విఎన్ రెడ్డి అని మా మిత్రుడు ఒక ఆయన బొంబాయిలో ఉన్నాడు, ఆయన ఫోటోగ్రాఫరు, ఆయన గైడెన్స్ తో చేస్తున్నాం మేము, మీ అమ్మాయి ఫోటోలు ఆ విఎన్ రెడ్డి గారికి పంపిస్తాము, ఆయన సరే అంటే కనుక మీ అమ్మాయిని మా సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాను అని ఆ డాక్టర్ రాజారావు గారు జమున గారి నాన్నగారికి చెప్పారు. సరే ఫోటోలు ఏవో తీసుకున్నారు, వీళ్ళు వెనక్కి వచ్చేశారు. ఇక తర్వాత చాలా రోజులు ఆయన దగ్గర నుంచి ఏమీ కబురు రాలేదు, వీళ్ళు కూడా ఆ విషయం మర్చిపోయారు, సరేలే ఆయనకి నచ్చిందో లేదో అనుకున్నారు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజు పొద్దున్నే వీళ్ళింటికి ఒక ఆయన పొడవుగా ఉన్న ఒక ఆయన వచ్చాడు. రావడంతో ఏమండి శ్రీనివాసరావు గారు ఇల్లేదానా అడిగే పక్క వాళ్ళు. ఇదేనండి అన్నారు. ఆయన ఆ శ్రీనివాసరావు గారు బయట ఉన్నారు, జమున గారి నాన్నగారు, ఆయన పరిచయం చేసుకున్నారు. నా పేరు బివి రామానందం అంటారండి, నేను మద్రాసు నుంచి వచ్చాను, ఫలానా ఆయన మీ ఊరు నుంచి వచ్చి నాకు చెప్పాడు, ఈ ఊళ్ళో మీ అమ్మాయి బాగా పాడుతుందని, బాగా చురుగ్గా ఉంటుందని అని నేను సినిమా తీయబోతున్నాను, ఆ సినిమాలో వేషానికి సరిపోతుందేమో చూడడానికని వచ్చాను అని చెప్పారు. బివి రామానందం అంటే అప్పటికే చాలా పేరున్నటువంటి దర్శకుడు. ఆయనే మన ఎస్వి రంగారావు గారిని మొట్టమొదటిసారిగా హీరోగా పెట్టి వరూధిని అన్న సినిమా తీశారని చెప్పుకున్నాం మనం క్రిందటి కార్యక్రమాల్లో. ఆ బివి రామానందం గారే వెతుక్కుంటూ హీరోయిన్ కావాలని ఈ దుగ్గిరాలు వచ్చారనమాట. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, అదేమిటి నిర్మాతలు దర్శకుడు హీరోయిన్లు వెతుక్కుంటూ ఊరూరు వీళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అని. కానీ అప్పట్లో అలాగే ఉండేదండి, ఎందుకంటే భానుమతి గారి విషయంలో కూడా అదే జరిగింది. అంజలీదేవి గారిని కూడా శ్రీపుల్లయ్య గారు అలాగే అడిగారు కాకినాడలోను. అప్పట్లో నిర్మాతలు దర్శకులు ఎక్కడైనా అందం అభినయం ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారంటే వాళ్లే వెళ్లి అడిగి ఆహ్వానించి గౌరవంగా సినీ పరిశ్రమలకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇదిగో ఈ సందర్భంలో కూడా బివి రామానందం గారు అనేటువంటి అప్పటికే పేరున్న నిర్మాత దర్శకుడు దుగ్గిరాలు వచ్చి వాళ్ళ నాన్నగారితో చెప్పారు. వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన వచ్చారని కంగారు పడి ఆయన కుర్చీ అదేసి కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్లి అమ్మాయిని కొంచెం తలదూకోమని చెప్పు, కాస్త మొహం కడుక్కోమని తలదవుకుని బయట తీసుకురా అని వాళ్ళ ఆవిడికి చెప్పారు. సరే ఈ జమున గారితో కాఫీ అది తీసుకుని బయటకు వచ్చింది ఆవిడ. 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికి. ఆయన చూశారు అమ్మాయిని, చూసి వాళ్ళ నాన్నగారిని కూడా, చాలా చక్కటి కుటుంబం అండి, మాకు మీ అమ్మాయి నచ్చింది, నేను జైవీర భేతాళ అనేటటువంటి ఒక సినిమా తీస్తున్నాను, ఆ సినిమా అందరూ కొత్త వాళ్ళతో తీద్దాం అనుకుంటున్నాను, హీరో కూడా కొత్తవాడు, మరి మీ అమ్మాయిని నేను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లే అనుకోండి, నేను మద్రాసు వెళ్లి మీకు టెలిగ్రామ్ ఇస్తాను, టెలిగ్రామ్ ఇవ్వగానే తీసుకురండి అన్నారు. అని ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అని ఇచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆయన వెళ్లారు. వీళ్ళకి అది కలో నిజం అర్థం కాలేదు. ఏమిటి అసలు అమ్మాయి నాటకాలు వేసిందా, నాటకాలలో పోని ఎలా నటిస్తుంది అని చూడలేదు, ఫోటోలు తీసుకోలేదు, ఏమీ లేకుండా 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చెళ్లారు. మరి మనిషి చూస్తేనేమో పెద్ద మనిషి, ఈయన మోసగాడు కాదు అని వాళ్ళ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ సర్లే ఏం పోయింది, అడ్వాన్స్ ఇచ్చారు, కబుర్ చేసినప్పుడు చూద్దాంలే అనుకుని మామూలుగా మళ్ళా ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తోంది జమున గారు. వెళుతూ ఉండగా ఆ రాజారావు గారి దగ్గర నుంచి ఏం కబుర్ రాలేదు. ఈయన రామానందం గారు 500 అడ్వాన్స్ ఇచ్చి వెళ్లిపోయారు. కొన్ని రోజులకి రామానందం గారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది, మీరు అర్జెంట్ గా బయలుదేరి మద్రాసు రండి అని. సరే పెద్ద ఆయన 500 అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు, వెళ్ళకపోతే బాగుండదు, మాట ఇచ్చాం కదా అని వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు జమున గారిని తీసుకుని మద్రాసు బయలుదేరారు. మద్రాసు వెళ్ళగానే రైల్వే స్టేషన్ కి ఆ రామానందం గారును ఇంకొక ఆ సినిమాలో హీరోగా వేసి ఆయన వచ్చారు. ఆ సినిమా హీరో ఎవరో కాదు, మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఆయన అప్పటికే అదృష్టదీపుడు అనే సినిమాలో ఒక చిన్న పాత్ర వేసి ఈ రామానందం గారు కుర్రాడు బాగున్నాడని నువ్వు మా సినిమాలో హీరోగా ఎందుకు వేయకూడదయ్యా అని గుమ్మడి గారిని హీరోగా బుక్ చేసుకున్నారు ఈ జైవీర భేతాళ అనేటటువంటి సినిమా కోసం అని. ఆయన కూడా వచ్చారు రైల్వే స్టేషన్ కి. అప్పట్లో ఖిల్జీ రాజ్యపతనంలో డాన్స్ చేసినటువంటి చిన్నపిల్ల జమునని ఆయనకి తెలీదు. మొత్తానికి మనూరి అనుకున్నారు, తెనాలి దగ్గర అనుకుని సరే అందరూ కలిసి వెనక్కి వెళ్లారు. వీళ్ళందరికీ ఒక ఇల్లు చూసి హోటల్ అంటే బాగుండదని ఆ ఇంట్లో పెట్టారు రామానందం గారు. పెట్టి ఆ మర్నాడు స్టూడియోకి పిలిచి ఫోటో షూటు అలాగే అభినయం ఎలా ఉంటుంది కెమెరాలో కొంచెం ఈ స్క్రీన్ టెస్ట్ ఇలాగా చేద్దామని చెప్పి ఈవిడికి ఒక డైలాగ్ ఇచ్చి ఎలా చెప్తావో చెప్పమన్నారు. కెమెరా కూడా ఆవిడ వైపు పెట్టి కెమెరాలో ఆ స్క్రీన్ టెస్ట్ అది చేశారు. అలాగే మేకప్ చేసి ఫోటోలు కూడా తీశారు. మేకప్ చేయడానికని కనుబొమ్మలు అవి కత్తిరించడం ఇలాంటివన్నీ చేశారు. మొత్తానికి మేకప్ వేసి ఫోటోలు కూడా తీశారు. ఈ ప్రహసనం అంతా 4-5 రోజులు నడిచింది. నడిచాక వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మా సినిమాలకి, అయితే షూటింగ్ మొదలవడానికి మాత్రం ఇంకొక 15-20 రోజులు టైం పడుతుంది, షూటింగ్ 3 తఫాలుగా జరుగుతుంది, ముందు 5 రోజులు, తర్వాత 10 రోజులు, తర్వాత 20 రోజులు, అలాగా మా హీరో కూడా కొత్తవాడు, అతను కూడా ఖాళీగానే ఉన్నాడు, అందుకని ఒక 15 రోజులు ఆగాక మళ్ళీ మీకు కబురు చేస్తాము,
ఇదిగోండి ఇంకో 500 రూపాయలు అడ్వాన్స్ అని ఇంకొక 500 రూపాయలు ఇచ్చి జమున గారిని, వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని మళ్ళా జాగ్రత్తగా వెనక్కి దుగ్గిరాలు పంపించారు. వీళ్ళకి అది నిజమా కళా నిజమా అర్థం కాలేదు. ఎందుకంటే ఏమిటినా ఏమీ అడగకుండా వచ్చారు, సినిమాలో హీరోయిన్ గా ఇచ్చేశారు, పైగా 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, 2 సార్లు ఒక్కొక్కసారి 500 అనుకున్నారు, వెనక్కి వచ్చారు. ఆయన దగ్గర నుంచి ఏం కబురు రాలేదు ఇంకా డాక్టర్ గారి దగ్గర నుంచి. సరే వెనక్కి వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టింది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈసారి పిల్లలందరూ కనిపెట్టారు. ఏమో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు మద్రాసు వెళ్ళావట కదా, సినిమాల్లో చేరతావట కదా అని. ఇదేమిటి నేను ఎవరికీ చెప్పలేదు, ఎలా తెలిసింది అనుకుంది. కాకపోతే ఏమిటంటే ఈవిడ మరి మేకప్ కోసం అని వాళ్ళు రకరకాల హడావిడి చేశారు కదా, అదంతా కూడా ఆవిడ మొహంలో తెలుస్తోంది. పిల్లలు కనిపెట్టారు. కనిపెట్టి మాకు తెలుసులే నువ్వు సినిమాల్లో వేయడానికి వెళుతున్నావు అని. కాదు చిన్నప్పటి నుంచి కూడా చాలా ధైర్యంగా ఉండేది కాబట్టి వాళ్ళ టీజింగ్ కానీ ఇలాంటి వాటికి కానీ కూడా ఆవిడేం భయపడకుండా ధైర్యంగా స్కూల్కి వెళుతోంది. రాజారావు గారి దగ్గర నుంచి కబుర్ రాలేదు. కొన్ని రోజులు జరిగింది. నిజంగానే ఒక 15 రోజుల తర్వాత ఈ బివి రామానందం గారి దగ్గర నుంచి వచ్చేసేయండి షూటింగ్ మొదలవుతుంది అని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. ఈసారి ఇంకా నిజంగా బయలుదేరి వెళ్లారు. ఈసారి నిజంగా షూటింగ్ ప్రారంభం అవుతుంది, సినిమాలో వేషం వేయాలి హీరోయిన్ గాని. అక్కడికి వెళ్ళాక 2 రోజుల తర్వాత నిజంగా షూటింగ్ మొదలైంది. గుమ్మడి గారు జమున, గుమ్మడి గారి హీరో, జమున గారి హీరోయిన్. అది జానపద కథ. కథ ఏమిటి, హీరోని సైనికులు చేతులు వెనక్కి కట్టి తీసుకొస్తారు, హీరోయిన్ ని మరికొంతమంది భటులు తీసుకొస్తారు. హీరోయిన్ వాళ్లతోటి ఏడుస్తూ చెబుతుంది ఆయన వదిలేసేయండి అని. అది ఏడుస్తూ చెప్పాలి. సరే రిహార్సల్స్ అన్నారు. రిహార్సల్స్ అన్నప్పుడు రిహార్సల్లోనే ఈవిడ బ్రహ్మాండంగా యాక్షన్ చేస్తూ ఏడవటం మొదలు పెట్టారు. డైరెక్టర్ గారు చెప్పారు, అమ్మా ఇప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు, తర్వాత షాట్ వస్తుంది అప్పుడు ఏడవాలి, ఇప్పుడు ఏడ్చేస్తే కనుక అప్పుడు మళ్ళా నీకు ఎమోషన్ రాదేమో, ఇది రిహార్సల్ మాత్రమే అని చెప్పి మొత్తానికి ఆ టేక్ అంటే ఎలా ఉంటుంది, కెమెరా ఎక్కడి నుంచి ఎటు కదులుతుంది, వీళ్ళు ఎంత దూరం వెళ్ళాలి, అక్కడ ఒక టేప్ వేసి ఇదిగో నువ్వు ముందుకు వచ్చేటప్పుడు ఈ టేప్ దాటి ముందుకు రాకూడదు, అలాగని నువ్వు కిందకి చూస్తూ ఈ టేప్ ఎక్కడుందా అని చూసుకోకూడదు, ఇదంతా నువ్వు అభ్యాసం చేసుకొని సమయం ఇచ్చి రిహార్సల్ చేశాక షూటింగ్ ప్రారంభించారు. ఆ విధంగా మొదట 4-5 రోజులు షూటింగ్ నడిచింది. ఈవిడికి ఎవరినో పెట్టి ఒక డాన్స్ కూడా నేర్పించారు, సినిమాల్లో డాన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇవన్నీ అయ్యి సరేనండి ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది, వెళ్ళండి మళ్ళా 2వ స్కెడ్యూల్ కబురు చేస్తాము అన్నారు. 2వ స్కెడ్యూల్ కి వీళ్ళు వేచి చూస్తూ వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించింది. ఏం జరిగింది, జయవీర భేతాళ తర్వాత దీని కథ ఇంతతో అయిపోయిందండి. ఆ తర్వాత ఆయన బివి రామానందం గారు మధ్యలో మరణించడంతో ఆ సినిమా ముందుకు వెళ్లలేదు, మధ్యలో ఆగిపోయింది. ఆ విధంగా గుమ్మడి గారు హీరో అయ్యే అవకాశం పోయింది. జమున గారు మొట్టమొదటిసారిగా జయవీర భేతాళతోటి హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యేటటువంటి అవకాశం పోయింది. ఇంకా దాని కథ అక్కడతో ముగిసిపోయింది. అయితే వీళ్ళకి తెలియలేదు అప్పుడు, ఇంకా సరే తర్వాత ఎప్పుడో పిలుస్తారులే అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ఉండగా రాజమండ్రి రాజారావు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, మీ అమ్మాయి ఫోటోలు మేము బొంబాయి పంపించాము, మా ఫోటోగ్రాఫర్ విఎన్ రెడ్డి గారు చూశారు, మీ అమ్మాయిని చూడగానే నర్గీస్ లాగా ఉందన్నారు, ఆంధ్ర నర్గీస్ అని కూడా అన్నారు ఆయన, మీ అమ్మాయినే మా సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాము, మద్రాసు వచ్చేసేయండి అని ఒక కాంట్రాక్ట్ అది పంపించి నెలకి 500 రూపాయల జీతం, షూటింగ్ ఒక 4 రోజులు టైం ఉంది, కాకపోతే మీరు మద్రాసు వస్తే గనక రిహార్సల్స్ చేయడానికి, కథ చెప్పడానికి, మిగతా వాళ్ళందరితోటి కూడా పరిచయం చేయడానికి ఉంటుంది అని మద్రాసు తీసుకెళ్లారు. మద్రాసు తీసుకెళ్లి ఇంతకు ముందు వీళ్ళు మద్రాసు వెళ్లి ఒక ఇంట్లో ఉండడం వాళ్ళకి అలవాటు ఉంది కదా, అదే ఇంట్లో మళ్ళా వీళ్ళని కూడా దించి రోజు స్టూడియోకి తీసుకురావడం, రిహార్సల్స్, కథ చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇలా జరుగుతూ ఉండగా ఆ షూటింగ్ కి ప్రాక్టీస్ చేయిస్తూ డాన్సులు కూడా నేర్పించారు. దీనిలో డాన్స్ కూడా ఉంటుందని వేణుగోపాల్ గారని ఆయనతోటి డాన్స్ కూడా నేర్పించారు. నేర్పించి మొత్తానికి పుట్టిల్లు ఆ సినిమా పేరు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ పుట్టిల్లులో ఎవరు హీరో, డాక్టర్ రాజారావు గారి హీరో. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు. ఆయన వేదిక మీద నటుడే కాకుండా నాట్యం కూడా చేసేవాడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమా కూడా నిర్మాత, దర్శకుడు, హీరో మూడు ఆయనే. రాజా ప్రొడక్షన్స్ సినిమా బ్యానర్ పేరు కూడాను. సినిమా అంతా జరిగింది, బాగానే షూటింగ్ అది జరిగింది. ఈవిడికి మొట్టమొదటిసారైనా కానీ డాక్టర్ గారు చాలా నాటకాలకి దర్శకత్వం వహించినటువంటి అనుభవం ఉండడం వల్ల చిన్నపిల్ల అయినా కానీ జమున గారితో చెప్పి అన్ని పాత్రలు, అన్ని సన్నివేశాలు సరిగ్గా వచ్చేలాగా చూసుకున్నారు.
మధ్య మధ్యలో ఏవో కోప్పడే వాళ్ళు సరిగా చేయకపోతే ఈవిడ బాధపడుతూ ఉండేవాళ్ళట. మొత్తానికి ఎలాగైతే చిన్నపిల్ల కదా అని ఆయన కూడా తెలుసుకుని అర్థం చేసుకుని షూటింగ్ అతడిని సజావుగా సాగేలాగా చేశారు. అందులో ఒక పాట ఉంది. ఆ పాట ఏమిటంటే దేశభక్తి గీతమే, కాకపోతే లంగా జాకెట్ తోటి ఆ పాట డాన్స్ చేయాలి. దానికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా అభ్యంతరం చెప్పారట, మా అమ్మ ఇలా లంగా జాకెట్ తోటి చేయదు అని. మొత్తానికి ఆయన నచ్చజెప్పి అసభ్యంగా ఉండదమ్మా, పైగా ఈ పాట కూడా దేశభక్తి గీతం అని చెప్పి ఆ పాటతోటి డాన్స్ చేయించారు. ఎలాగైతే ఈ పుట్టిల్లు సినిమా కథ ఏమిటి, మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఆ తెలుగు సినిమా టాకీలు మొదలైన కొత్తలో గృహలక్ష్మి అన్న సినిమా దగ్గర నుంచి ప్రారంభించి ఆ తర్వాత సుమంగళి, స్వర్గసీమ ఇలాంటి సినిమాలన్నింటిలో కూడాను ఒకటే ఫార్ములా, పతి పత్ని ఔర్వో, భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఇంకో అమ్మాయి ఎవరో వస్తుంది, భర్త గారు అమ్మాయితో వెళ్తాడు, తర్వాత భార్య గారు ఎలాగో ఆయన గుణపాఠం నేర్చుకుంటాడు, భార్య గారు ఇంతకాలం ఆ బాధలన్నీ భరిస్తుంది, చివరికెళ్లి భర్త కాళ్ళ మీద పడుతుంది, వాళ్ళిద్దరూ సరే అనుకుంటారు. ఇది కథలు. ఈ కథలు అన్నింటిలో వచ్చినాయి కదా. మనం గృహలక్ష్మి అలాగే స్వర్గసీమ ఈ సినిమాలన్నీ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఈ సినిమాలో కూడా కథ అదే. కాకపోతే దీనిలో మలుపు ఏమిటంటే డాక్టర్ రాజారావు గారు ఈ ప్రజానాట్య మండలి నుంచి అభ్యుదయ భావాలతో వచ్చిన వ్యక్తి కదా. ఆయన ఏం చేశారు, ముగింపులో భార్య భర్తని తప్పు తెలుసుకుని వచ్చినటువంటి భర్తని ఆహ్వానించి మళ్ళా ఆయన కాళ్ల మీద పడి సరేలేండి మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం అనేటటువంటి పతివ్రత వేషాలు వేయకుండా ఆవిడ ధైర్యంగా ఆ వెనక్కి వచ్చినటువంటి భర్తని తిరస్కరించి నా మానాన్ని నేను బతకగలను అని ధైర్యంగా నిలబడుతుంది. ఇది ముగింపు. మరి అప్పటి వరకు వచ్చినటువంటి కథల్లోనేమో ఆ అమ్మాయి భార్య చాలా పతివ్రతలాగా ఉండి భర్తను ఆహ్వానిస్తుంది. ఇదేమిటి ఉన్నట్టుండి ఇంత ధైర్యంగా నిలబడుతోంది. అప్పుడు ఏమయ్యాడు, హీరో విలన్ అయ్యాడు. ఎందుకంటే అతను తిరస్కరించబడినటువంటి భర్త అయ్యాడు కాబట్టి. మరి ప్రేక్షకులు అంతవరకు ఈ పతివ్రతల కథలకు అలవాటు పడ్డారేమో కానీ వాళ్ళు అబ్బాయి ఈ సినిమా బాగాలేదన్నారు. దాంతో ఆ సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఎంత అట్టర్ ఫెయిల్యూర్ అయిందంటే డాక్టర్ గారు ఆ సినిమా కొట్టినటువంటి ఆర్థిక పతనం ఆయన దాదాపు జీవితాంతం వెంటాడింది. ఆయనకి చాలా నష్టం వచ్చింది, అప్పుల పాలయ్యారు. సినిమా మాత్రం విమర్శకులందరూ మేధావులందరూ చాలా బాగుంది, బ్రహ్మాండంగా తీశావు, అభ్యుదయ భావాలతో తీశావు, నిజంగానే ఇలా చెడ్డవాడైనటువంటి భర్తని భార్య ఆహ్వానించడం ఏమిటి, ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నారు. కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. అందుకని ఆ సినిమా నష్టాలతో ముగిసింది. అయితే ఇప్పటికి కూడా తెలుగు చలనచిత్ర చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పుట్టిల్లు సినిమా గురించి తప్పనిసరిగా చెబుతారండి. ఎందుకంటే ఈ పుట్టిల్లు సినిమా కేవలం జమున గారిని హీరోయిన్ గా పరిచయం చేయడమే కాకుండా అల్లు రాఘవలింగయ్య గారిని కూడా వెండి తెరకు పరిచయం చేసింది ఈ పుట్టిల్లు సినిమానేనండి. అలాగే టి చలపతిరావు గారిని తర్వాత రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ టి చలపతిరావు గారిని, మోహన్ దాస్ అని ఇంకొక ఆయన్ని, వాళ్ళిద్దరినీ కలిపి జంట సంగీత దర్శకులుగా పరిచయం చేసింది కూడా ఇదిగో ఈ పుట్టిల్లు సినిమానే. చదలవాడ అని ఇంకొక ఆయన ఉండేవాడు, పెరుమాళ్లు అని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన వాళ్ళు. అలా ప్రజానాట్య మండలి కళాకారుల్ని చాలా మందిని తెలుగు సినిమాకి, తెలుగు వెండి తెరకి పరిచయం చేసినటువంటి ఖ్యాతి, పరిచయం చేసినటువంటి పేరు డాక్టర్ రాజారావు గారికి దక్కుతుంది. ఆయనైతే పాపం నిర్మాతగా చితికిపోయారు, కానీ వీళ్ళందరికీ కూడా వెండి తెరకు పరిచయం చేశారు. సినిమా ఆడలేదు. కాకపోతే జమున అనేటటువంటి కొత్త అమ్మాయి ఎవరో వచ్చింది, బాగా చేసింది. చిన్నపిల్ల అయినా కానీ చాలా బరువైనటువంటి భావాలు పలికించగలిగింది. ఎందుకంటే చిన్నపిల్లగా ఉండడం, తర్వాత వివాహం చేసుకోవడం, పిల్లలు, బరువు బాధ్యతలు, తర్వాత భర్తను తిరస్కరించడం, ఇంత బరువైన పాత్ర, అన్ని షేడ్స్ ఉన్నటువంటి పాత్రను చాలా బాగా పోషించింది అని పేపర్లో రాశారు. కొంతమంది అయితే రాశారు ఈవిడ బక్కపలసగా ఉంది, చాలా సన్నగా ఉంది అని కొంతమంది విమర్శలు కూడా రాశారు. కానీ మొత్తానికైతే జమున అనేటటువంటి ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది, బాగా చేసింది, అభినయం చాలా నటన అభినయం ఉన్నటువంటి నటీమణి అని మంచి ఈవిడికి కొంత గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చాక రెండో సినిమా వద్దంటే డబ్బు. ఎందుకు చెబుతున్నానంటే మిగతా వాటి గురించి కూడా ఇది మొదటి సినిమా కార్యక్రమం అయినప్పటికీను ఈ మొట్టమొదటి సినిమాతోటి జమున గారు స్థిరపడేటటువంటి అవకాశం రాలేదు. దీని తర్వాత వద్దంటే డబ్బు అని ఇంకో సినిమా వచ్చింది, అది కూడా ఫెయిల్ అయింది. రెండు ఫెయిల్ అవడంతో జమున గారిని అన్లక్కీ స్టార్ అని ముద్ర వేసేశారు. ఇంకా అసలు తర్వాత ఉందామా వెళ్ళిపోదామా అనుకున్నారు. ఈ రెండో సినిమా వద్దంటే డబ్బులో కూడా హీరోయిన్ కాదు, ఏదో ఒక మామూలు పాత్ర. అప్పుడు కూడా అనుకున్నారు ఇదేమిటి మొట్టమొదటి సినిమాలో హీరోయిన్ గా వేసి దీనిలో మామూలు పాత్ర వేయడమేనా అని. సరే, కాకపోతే అది హెచ్ఎం రెడ్డి గారు చాలా పేరున్నటువంటి బ్యానరు అని ఆ వద్దంటే డబ్బులో కూడా వేషం వేశారు.
ఆ తర్వాత అంతా మనవాళ్లే అని, బంగారు పాప, వదిన గారి గాజులు, మిస్ అమ్మ, ఈ సినిమాల్లో వరుసనే వేసుకుంటూ వచ్చేసరికి జమున గారికి ఆ వదిన గారి గాజులు, బంగారు పాప, మిస్ అమ్మ వీటన్నిటితో కూడా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి స్థిరపడ్డారండి. అంటే 53లో ప్రారంభిస్తే ఒక 3-4 సంవత్సరాల పాటు చిన్న చిన్న వేషాలు వేసినా గానీ ఆ తర్వాత స్థిరపడ్డాక అప్పట్లో ఉన్నటువంటి సావిత్రి గారితో కలిసి అగ్రస్థాయి నటుల పక్కన నటించే అగ్రస్థాయి నటీమణులు అంటే సావిత్రి, జమున అనేలాగా పేరు తెచ్చుకున్నారు. సావిత్రి, జమున ఇద్దరూ కూడా అగ్రస్థాయి నటీమణులుగా కొనసాగారనుకున్నాం కదా. వాళ్ళ పరిచయం కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. జమున గారు దుగ్గిరాల్లో ఇలా హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక రోజు ఏమైందంటే, ఒక దసరా కార్యక్రమం ఏదో జరుగుతుంటే ఆ దసరా కార్యక్రమంలో నాట్యం చేయడానికి విజయవాడ నుంచి ఒక నాట్య బృందం వచ్చింది. ఆ నాట్య బృందంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక మాస్టర్ ఇంట్లో విడిది ఏర్పాటు చేశారు. అక్కడ స్నానం చేయడానికి ఇక్కడికి సౌకర్యాలు సరిగ్గా లేవని జమున గారి ఇంటికి పంపించారు. ఈ జమున ఇంకా చిన్నపిల్ల, సరే ఎవరో నాట్యం చేసే అమ్మాయి వచ్చిందని వీళ్ళ ఇంట్లో గౌరవించారు. వీళ్ళ ఇంట్లో ఏవో దుస్తులవి మార్చుకుని ఆవిడ మళ్ళీ నాట్యం చేయడానికి వెళ్ళింది. ఆ నాట్యం చేసేదానికి వచ్చిన ఆవిడే సావిత్రి. ఆ తర్వాత జమున గారు కూడా సినిమాల్లోకి వెళ్ళాక ఒకరోజు సావిత్రి గారు గుర్తు పెట్టుకుని, అప్పటికే సావిత్రి నటీమణి అయిపోయారు, చాలా పేరున్న నటీమణి అయిపోయారు. జమున గారు వెళ్లేసరికి 53 కంటే దేవదాసు వచ్చేసింది అప్పటికే. వెళ్ళి ఈవిడ కబురు చేసి మరి జమున్ ఇంటికి పిలిపించుకుని, నువ్వు దుగ్గిరాల జమునవు కదా, నీ గుర్తుందా ఆ రోజు మీ ఇంటికి వచ్చాను అని పలకరించారట. అది కూడా జమున గారు తన ఆత్మకథలో రాసుకున్నారు. అప్పటికే చాలా పేరున్న హీరోయిన్ అయినప్పటికీ కూడా నన్ను గుర్తు పెట్టుకుని పిలిచి భేషజం లేకుండా నన్ను ఆదరించారు అని. చాలా విచిత్రం ఏమిటంటే జమున గారు, సావిత్రి గారు ఇద్దరూ కూడా మొట్టమొదటి వరుసలో ఉన్న హీరోయిన్లు అయ్యారు కదా. వాళ్ళిద్దరూ గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్లే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు అగ్రస్థాయి హీరోలు. వాళ్ళిద్దరూ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఊరు కూడా దగ్గర, సావిత్రి గారి ఊరు, జమున గారి ఊరు కూడా దగ్గరే. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం. ఆ విధంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున ఆ నలుగురు కాంబినేషన్ లో జమున గారు తనదైన ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. సత్యభామ అంటే ఈ రోజు కూడా గుర్తొచ్చేటటువంటి నటీమణి జమున గారు మాత్రమే. అదండి జమున గారి మొదటి సినిమా విశేషాలు.